దేవుని వాక్యం చదువుతూ ఉన్నాను. ఆదికాండము 20వ అధ్యాయము 17వ వాక్యం చదువుతూ ఉన్నాను. అందరూ పరిశుద్ధ గ్రంథాలు తీసుకొని చూడండి. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసులను బాగు చేసెను. వారి పిల్లల కనిరి. ప్రభు తన పరిశుద్ధ వాక్యమును మన కొరకు దీవించును గాక. అందరూ ఆమేన్ చెబుదాం. అందరూ నాతో చెప్పండి. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. వారు పిల్లలు కనిరి. ఏలయనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మోసి ఉండెను. మళ్ళీ అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. వారు పిల్లలు కనిరి. ప్రభు తన వాక్యమును మన కొరకు దీవించును గాక. అందరూ స్తోత్రం చెప్దాం. అందరూ ఆమేన్ చెబుదాం. మంచిది. ప్రభు మనల్ని ప్రేమించి ఈ రోజు కూడా మరి ప్రభు సన్నిధిలో కూడుకుంటానికి ప్రభు మనకి కృప చూపించారు. ఆదికాండము 20వ అధ్యాయం అనేది పరిశుద్ధ గ్రంథంలో ఎంతో కీలకమైనటువంటి అధ్యాయం అన్నమాట. లేదంటే ఒక క్రైస్తవ జీవితానికి అత్యంత ప్రధానమైన ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయము ఆదికాండము 20వ అధ్యాయం అనేది. లేదా విశ్వాసములో ఎదిగిన వ్యక్తి ఎలా ఉంటాడు అనే విషయాన్ని మనకి బోధించే అధ్యాయము ఆదికాండము 20వ అధ్యాయము. కష్టాలు కన్నీళ్లు కడకండ్లలో ఒక క్రైస్తవుడు ఎలా వ్యవహరించాలి అనే విషయాన్ని మనకు బోధిస్తుంది ఆదికాండము 20వ అధ్యాయము. అలాగే మనము ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు మన పక్షముగా ఎలా పనిచేస్తాడు, మనకు ఎవరో లేకుండా ఒంటరిగా ఉన్న సమయంలో మన పక్షంగా ప్రభు ఎలా పనిచేస్తాడు అనే విషయాన్ని మనకు బోధించేదే ఆదికాండము 20వ అధ్యాయము అయి ఉన్నది. ప్రియులారా, ఈ అధ్యాయంలో జరిగినటువంటి సంఘటన అబ్రహాము భార్య శారాను బట్టి దేవుడు ఆ దేశము యొక్క రాజు అబీమెలెకు ఇంటిలో ఉన్న ప్రతి స్త్రీ గర్భమును మూసివేశాడు. ప్రతి స్త్రీ గర్భమును ఆయన మూసివేసినట్లుగా వాక్యంలో రాయబడి ఉంది. అప్పటికి అబ్రహాముకి సంతానం లేదు. అబ్రహాము సంతానం లేకుండా ఉన్నటువంటి అబీమెలెకు కుటుంబము కొరకు వెళ్ళి ప్రార్థన చేయాల్సి వచ్చింది. ఈయనకే సంతానం లేదు. ఎవరికి? అబ్రహాముకి. సంతానం లేనటువంటి ఈయన సంతానం లేనటువంటి మరొక కుటుంబము కొరకు వెళ్ళి ప్రార్థన చేయాల్సి వచ్చింది. ఆ కుటుంబం ఎలాంటి కుటుంబం అంటే అబ్రహాముకి బహుగా కీడు చేసిన కుటుంబం. అబ్రహాము కుటుంబానికి బహుగా కీడు తలపెట్టినటువంటి కుటుంబం అన్నమాట. ఆయన కుటుంబానికి కీడు తలపెట్టిన కుటుంబము కొరకు వెళ్ళి అబ్రహాం ఏం చేయబోతున్నాడు? ఇది మామూలు విషయమా? కష్టమైన విషయమా? తేలికైన విషయమా? కష్టమైన విషయమా? ఎందుకు కష్టం? తనకు ప్రత్యర్థిగా ఉన్న వ్యక్తి క్షేమం కొరకు. ఇది మామూలు చెడు కాదు, తేలికైనటువంటి కీడు కాదు, ఇది తేలికైనటువంటి కష్టం కాదు. ఇది అబ్రహాము భార్యను కోరుకున్నాడు రాజైన అబీమెలెకు. ఎవరిని కోరుకున్నాడు? తన భార్యను కోరుకున్న వాడి క్షేమం కొరకు ప్రార్థన చేయాల్సి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఇది ఎలాంటిదంటే చాలా కఠినమైనటువంటి విషమ పరీక్షలో ఉన్నాడు అబ్రహాం. కానీ ఆయన ఉద్యోగం అదే.
ప్రైజ్ ది లార్డ్. ఎవరి ఉద్యోగం? అబ్రహాం ఉద్యోగం ఏమిటి? ప్రార్థన. ఎవరి కొరకు? అందరి కొరకు, మంచివాడి కొరకు, చెడ్డవాడి కొరకు, మేలు చేసేవాడి కొరకు, మేలు చేయని వారి కొరకు, అందరి కొరకు ప్రార్థన చేయటం ఈయన యొక్క పని అన్నమాట. అలాంటి గొప్ప పనిని దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు. ఆదికాండము 20వ అధ్యాయము 7వ వాక్యం చదువుతున్నాం. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించిన ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొని మరి స్వప్నమందు అతనితో చెప్పాను. స్తోత్రం చెప్పండి. అతడు నీ కొరకు, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ఏం చేయును? ప్రార్థన చేయును. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును. అతడు ప్రవక్త, నీ కొరకు ఏం చేయును? ప్రార్థన చేయును. అప్పుడు నీవు బ్రతుకుదువు, అప్పుడు నీవు బ్రతుకుతావు అని అబీమెలెకుతో చెప్తూ ఉన్నాడు దేవుడు. అంటే దేవుడు తన పిల్లల పక్షంగా ఎలా పనిచేస్తాడో, ఎవరి పక్షంగా? తన పిల్లల పక్షంగా ఎలా పనిచేస్తాడో, తన ప్రజల పక్షంగా ఎలాంటి కార్యాలు చేస్తాడో ఆదికాండము 20వ అధ్యాయంలో మనం నేర్చుకుంటా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వేమీ ప్రతీకారం తీర్చుకోవలసిన పని లేదు, నువ్వేమీ పగ తీర్చుకోవలసిన అవసరం లేదు, నువ్వేమీ ఆంక్షలు పెట్టాల్సిన పని లేదు. ఎవరికి? నీకు కీడు చేయగోరిన వారికి, నీకు అపకారం తలపెట్టిన వారికి, ఒకవేళ నీకు అలా అనిపిస్తే అలాంటి వారికి నీవు రూళ్లు పెట్టాల్సిన పని లేదు. రూలు పెట్టేవాడు ఆయన ఉన్నాడు, చెప్పేవాడు ఆయన ఉన్నాడు. దేవుని ప్రజలారా, అబ్రహాము అలాగూ చేశాడు. ఎలా చేశాడు? ఆయనకు ఎవరైతే అపకారం తలపెట్టాలని చూశారో వారి క్షేమము కొరకు వెళ్ళి ప్రార్థన చేశాడు. స్తోత్రం చెప్పండి. ఇది గొప్ప హృదయం. ఇది ఒక క్రైస్తవుడి హృదయం. విశ్వాసములో ఎదిగిన వాని యొక్క హృదయం ఇది. అలాగున వెళ్ళి ప్రార్థన చేశాడు. 17వ వాక్యంలో అబ్రహాము దేవుని ప్రార్థింపగా, ఎవరిని? అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను, వారు పిల్లలు కనిరి. స్తోత్రం చెప్పండి. అబీమెలెకు అబ్రహాముకి ఏం చేయబోనుకున్నాడు? అపకారం చేయబోనుకున్నాడు, కీడు చేయబోనుకున్నాడు. అబ్రహాము యొక్క భార్యను కోరుకున్నాడు. ఇప్పుడు అబ్రహాము వెళ్ళి ఆయన భార్యను ఎవరైతే కోరుకున్నారో వారి కొరకు ఏం చేశాడు? ఎందుకు? ఆయన డ్యూటీ, ఆయన ప్రవక్త అని చెప్పాడు దేవుడు. నువ్వు ప్రవక్తవి బాబు, నువ్వు ప్రవక్తవి, నువ్వు అందరి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అది నీ యొక్క పని, అందుకొరకు నేను ఎన్నుకున్నాను. అబ్రహాముకి ఆ సంగతి తెలుసు. అబీమెలెకుతో చెప్పాడు దేవుడు. ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు. హీ ఈజ్ నాట్ ఆర్డినరీ మ్యాన్. యాజ్ ఎ ప్రాఫిట్ ఆయన తేలికైన మనిషి కాదు. ఆయన ఒక ప్రవక్త. ప్రవక్త భార్యను తెచ్చుకున్నారు. ఆ ప్రవక్త నీ కొరకు ఏం చేస్తాడు? అప్పుడు నువ్వేమవుతావు? చెప్పండి, ఏమవుతావు? బ్రతుకుదువు, బాగుపడుదువు అని చెప్పాడు దేవుడు. దేవుని ప్రజలారా, అబ్రహాం వెళ్ళి అబీమెలెకు కొరకు ప్రార్థన చేశాడు. దేవుడు ఏం చేశాడు? చెప్పండి. అబీమెలెకుని ఏం చేశాడు? బాగు చేశాడు. గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత అబ్రహాముకు సంతానాన్ని ఇచ్చాడు. 20వ అధ్యాయంలో
తన శత్రువుల కొరకు ప్రార్థన చేసినప్పుడు శత్రువులకు దేవుడు మేలు చేశాడు. 21వ అధ్యాయంలో అబ్రహాముకి సంతానం ఇచ్చాడు. హల్లెలూయా. అంటే అబీమెలెకు కుటుంబములో కార్యము జరిగించే దాని కొరకు అబ్రహాముకు కూడా సంతానం అనేది లేదా కార్యాలు అనేవి దేవుడు ఆలస్యం చేయాల్సి వచ్చింది. స్తోత్రం చెప్పండి. ఏ కార్యమైనా మనకు ఆలస్యం అవుతుంటే తెగ బాధపడిపోతాం. మనం అసలు బాధపడాల్సిన పని లేదు. ఆలస్యం అవటంలో కూడా దేవుని సంకల్పం ఉంది. స్తోత్రం చెప్పండి. ఆలస్యం అవటంలో కూడా దేవుని ఉద్దేశం ఉంది. ఆలస్యం అవటంలో కూడా దేవుని యొక్క మేలు కనబడుతూ ఉంది. నీ ద్వారా దేవుడు తన నామమును మహిమపరుచుకోవటానికి, నీ ద్వారా దేవుడు ప్రజలను ఆశీర్వదించడానికి, మన ద్వారా ప్రజలను దేవుడు దీవించేదాని కొరకు, మన ద్వారా ప్రజలను మరి ప్రభువు ఆశీర్వదించేదాని కొరకు, మన ద్వారా ప్రజలను ప్రభువు మరి ఆశీర్వదించేదాని కొరకు కొన్ని కార్యాలు మనకు ఆలస్యం అవుతాయి. స్తోత్రం చెప్పండి. అసలు మనం ఇంట్లో వాళ్ళని ఆశీర్వదించం, బయట వాళ్ళని ఏం ఆశీర్వదిద్దాం? ఎవరిని ఆశీర్వదించం? ఇంట్లో వాళ్ళకే శుభాన్ని పలకం. మనం బయట వాళ్ళకి ఏం శుభాన్ని పలుకుతాం? ఇంట్లో వాళ్ళు కీడు కోరుకుంటాం, బయట వాళ్ళు మీరేం కోరుకుంటాం? ఇంట్లో వాళ్ళకి అపకారం చేయడానికి చూస్తాం, బయట వాళ్ళకి ఉపకారం ఎలా చేస్తాం? సో ప్రియులారా, దేవుని ప్రజలారా, ఆదికాండము 20వ అధ్యాయం అనేది పరిశుద్ధ గ్రంథములో అత్యంత కీలకమైనటువంటి అధ్యాయము. ఒక ఎదిగిన విశ్వాసి కలిగి ఉండవలసినటువంటి జీవిత సత్యము ఈ అధ్యాయములో మనకు కనబడుతూ ఉంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చెయ్యాలంటే మన శత్రువుల కొరకు, మనకు అపకారం చేయబోనుకున్న వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలి? క్రైస్తవుడిగా అది నీ బాధ్యత. ఎందుకు చేయాలి? క్రైస్తవుడిగా అది నీ బాధ్యత. దట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఇన్ చర్చ్. సంఘములో నీ బాధ్యత అది. సమాజం కొరకు సంఘము యొక్క బాధ్యత అది. అబ్రహాము ఆ రీతిగా ప్రార్థన చేశాడు. అబీమెలెకు ఇంట్లో ఉన్న స్త్రీల గర్భాలను ప్రభు తెరిచాడు. ఆ తర్వాత 21వ అధ్యాయంలో అబ్రహాము భార్య శారా గర్భమును తెరిచి అబ్రహాము శారా దంపతులకు అద్భుతమైన సంతానాన్ని ప్రభు అనుగ్రహించాడు. స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి తాస్వాము ఇంట్లోకి తెచ్చిపెట్టుకోకూడదు. పాస్టర్ గారు ప్రేమించమన్నాడు, ఏదేమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు వాడి కొరకు. తాసుపాముని ఇంట్లో తెచ్చి, అంటే తాసుపాము అంటే తాసుపామును కాదు, ఆ విధమైన స్వభావము కలిగిన వారిని, అలాంటి మనస్తత్వం కలిగిన వారిని, అలాంటి తత్వము కలిగిన వారితో వివేకముగా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆ విధమైన వివేకమును జ్ఞానమును నాకు ఇవ్వు ప్రభువా అని ప్రభు దగ్గర వేడుకోవాలి. స్తోత్రం చెప్పండి. ప్రభు దగ్గర వేడుకోవాలి. ప్రియులారా, ఆ రీతిగా అబ్రహాము తనకు అపకారం చేయబోనుకున్న అబీమెలెకు కుటుంబం కొరకు ప్రార్థన చేశాడు. అలాగే మనం ఆ రీతిగా ప్రార్థన చేసినప్పుడు ప్రభు సహాయం చేస్తాడు. ఆల్ ఆఫ్ యు స్టాండ్ అప్. అందరూ లేచి నిలబడి ఈ విషయం కొరకై ఒక 5 నిమిషాలు ఇప్పుడు మీ పక్కన చేపట్టుకోండి. ఒకరు చెయ్యి ఒకరు పట్టుకొని మీ ప్రక్కన ఎవరైతే ఉన్నారో వారి బాగోగుల కొరకు, వారి క్షేమం కొరకు, వారి ఆరోగ్యం కొరకు, వారి భవిష్యత్తు కొరకు ఇప్పుడు ప్రార్థన చేద్దాం. పక్కన చేపట్టుకోండి. అత్తల కూడా ఉండగానే చేపట్టుకోవాలి, తోడి పనులలో చేపట్టుకోవాలి, ఆ వదిన మరదళ్ళలో చేపట్టుకోవాలి. అందరూ చేతులు పట్టుకోండి, పక్కన చేపట్టుకోండి. ఒకరికి ఒకరు తిరగండి. అమ్మా ఇటు 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 వాడు తిరగాలి. ముగ్గురు పట్టుకోండి. ఇస్తే రెండు తిరగాలి. అందరూ ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయండి. ఇప్పుడు చేయండి. చేసుకున్నాం. దయచేసి ప్రార్థన చేసుకున్నాం.
చేయడని ఇర్మియా గ్రంథంలో చెప్పబడినట్లుగా ఆ క్షేమం కోసం ప్రార్థన చేసిన వారి కొరకు, శత్రువులకు క్షేమం కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, వారి క్షేమమే నీ క్షేమాలకు కారణం అవుతుందని చెప్పాడు. మన ప్రతి వారి క్షేమాన్ని కోరుకుందాం. వారి క్షేమం ఉంటే మన క్షేమంగా ఉంటామనే విషయాన్ని మర్చిపోవద్దు. ఎదుటి వారి క్షేమాన్ని కోరుకుందాం. మన నోటితో వారి యొక్క క్షేమాన్ని పలుకుతాం. మన దగ్గర వారి క్షేమంగా ఉండాలి, వారి బిడ్డల క్షేమంగా ఉండాలి, వారు పచ్చగా ఉండాలి. నా పచ్చదనం మీద నీకే వస్తుంది, నా క్షేమం మీద నీ బిడ్డలకే వస్తుంది, నా గౌరవం మీద నీ బిడ్డలకే వస్తుంది. వారిని దీవించి కనబడినప్పుడల్లా వారిని దీవిస్తా ఉండు. కనబడినప్పుడల్లా వారి పిల్లలు బాగుండాలని కోరుకో. కనబడినప్పుడల్లా వారు ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుందాం. అయ్యా, ఆ రీతిగా నాకు సహాయం చేయి. ఆ గొప్ప మనసు నాకు దయచేయి ప్రభువా. అంత కిటికీలతో ఉన్న మనసుని, అయ్యా ప్రశాంతత కూడిన మనసును నాకు దయచేయండి. అటువంటి సహృదయం నాకు ఇవ్వు ప్రభువా. ఎదుటి వారి యొక్క క్షేమాన్ని నేను కోరుకున్నట్లుగా నాకు సహాయం చేయాలి. ఎదుటి వారి యొక్క బాగు నేను కోరుకోవాలి ప్రభువా. అటువంటి మంచి హృదయాన్ని నాకు దయచేయి. ఒక ఎదిగిన విశ్వాస యొక్క జీవిత కర్తవ్యం ఏమిటంటే, ఎదుటి వారి యొక్క క్షేమాన్ని కోరుకోవటమే. మీరు చల్లగా ఉండాలని దీవించాలి, వారిని నూరంతలుగా ఫలించాలని దీవించాలి. మీరు ఆయుష్మాన్ భవాన్ని వారిని దీవించాలి. ఆ దీవెనతో వారికి ఎంత వాటికి ఉపయోగపడిందో తెలియదు, కానీ ఆ దీవెన మాత్రం మాట యొక్క బలము నీ కుటుంబానికే వస్తుంది. దయచేసినటువంటి పెద్ద మనసు నాకు దయచేయి. ఎదుటి వారిని దీవించగలిగిన హృదయాన్ని నాకు ఇవ్వు ప్రభువా. నేనే మాత్రమే బాగుండాలి, నా పిల్లలు బాగుండాలనే దానికంటే ఎదుటి వారి పిల్లలు బాగుండాలి, ఎదుటి వారి క్షేమంగా ఉండాలి, ఎదుటి వారు నాకంటే గొప్ప స్థానంలో ఉండాలని కోరుకో. ఆ మంచి హృదయాన్ని నాకు ఇవ్వు ప్రభువా. అయ్యా, నీ పొందనాలు కీడు చేయగలిగిన అయ్యా అభిమేలకు కుటుంబాన్ని కొరకు ప్రార్థించాలని అబ్రహాము కోరుకున్నప్పుడు, అబ్రహాముకి సంతానం లేకపోయినా వారి పిల్లలు కలిగి పచ్చగా ఉండాలని అబ్రహాము ప్రార్థన చేశాడు. ఎదిగిన విశ్వాస యొక్క బాధ్యత నీకు వారి కొరకు ప్రార్థన చేయడమే. నీకు ఎవరైతే కీడు చేయాలనుకుంటున్నారో, నీ కుటుంబానికి అపకారాలను తలపెడుతున్నారో వారి కొరకు ప్రార్థన చేయి. వారిని దీవించు, నీ నోటితో దీవించు. దేవుడు హృదయాన్ని ఎరిగిన వాడైనా నీ హృదయంలో ఉన్న దీవెన, నీ నోటి మాటల ద్వారా పలికిన దీవెననే అది నీ కుటుంబానికి ఇస్తారని తెలుసుకుందాం. 2 నిమిషాలు ఆ రీతిగా ప్రార్థన చేసుకోండి. అబ్రహాము మరి అబీమెలెకు కొరకు ప్రార్థన చేసినప్పుడు అబీమెలెకుకి మేలు జరిగింది, అబ్రహాముకు కూడా మేలు జరిగింది. ఆ రీతిగా మనకు అపకారం చేయాలని ఎవరైతే తలంచారో వారి కొరకు ప్రార్థించడం ద్వారా ప్రభు మనకు మేలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ప్రభువా, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఆది కాండము 20వ అధ్యాయంలో నుండి మాతో మీరు మాట్లాడారు. ఒక క్రైస్తవునిగా మా బాధ్యత అయ్యా, మేలు చేసిన వారి కొరకే కాదు, మేలు చేయకుండా కీడు తలపెట్టిన వారి కొరకు కూడా ప్రార్థన చేయాలని సెలవిచ్చారు. ఆ రీతిగా అబీమెలెకు కొరకు అబ్రహాము ప్రార్థించడం వలన అబీమెలెకుకు మేలు చేశారు, అబ్రహాముకు కూడా మీరు మేలు చేశారు. ఆ రీతిగా మా ప్రత్యర్థుల కొరకు, మా ప్రతివాదుల కొరకు మేము ప్రార్థించినట్లుగా సిద్ధపరచండి. సంఘమును ఆ మెట్టులోనికి మీరు లేవనెత్తండి నాయన, మహిమ పొందండి. యేసుక్రీస్తు నామములో కృప కలిగిన హస్తాలకు అప్పగించుకొని వేడుకొనుచు ప్రార్థించుచు ఉన్నాను మా పరమ తండ్రి.